హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ వంశీకృష్ణ. మీరు చూస్తున్నారు క్రేజీ తెలుగు టెక్ ఛానల్. ఇప్పుడు ఈ వీడియో ద్వారా ట్రేడ్ లాట్కి సంబంధించి నిన్న మనం ఒక వీడియో చూసాం. అందులో నేను ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ అనేది డైరెక్ట్గా లైవ్లో మీకు చూపించాను, ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలని. నేను నిన్ననే ఇన్వెస్ట్ చేశాను, నాకు ఎంత వచ్చింది, జెన్యున్గా నాకు ఎంత వచ్చిందని నేను చూపిస్తాను. ఇంకా ఇందులో ఒక బ్యూటిఫుల్ థింగ్ ఒకటి ఉంది, దానికి సంబంధించి వెబ్సైట్ ఓపెన్ చేసి మీకు అది ఏంటి అనేది చూపిస్తాను. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, విషయం కంప్లీట్గా అర్థం చేసుకోండి. మనం ఇప్పటి వరకు ఎన్నో కంపెనీలు చూసాం, బట్ జెన్యున్గా ఫిజికల్ కంపెనీ ఉంది అనేటటువంటి కంపెనీ ఇది ఒకటే నాకు కనపడింది. బట్ చాలా కంపెనీస్ ఉండొచ్చు యూకేకి సంబంధించి, బట్ ఇది మనకి జెన్యున్గా ఉన్నటువంటి ఇండియన్కి సంబంధించిన కంపెనీ. ట్రేడ్ లాట్స్ అనేది చాలా జెన్యున్గా చక్కగా పేమెంట్స్ అయితే వస్తుంది. 2019 డిసెంబర్ 21 నుంచి నిరంతరాయంగా, అంటే ఎక్కడా కూడా ఆగకుండా 5 డేస్, వారానికి 5 రోజులు మనకి పేమెంట్స్ అనేది చక్కగా ఇస్తుంది. అదేవిధంగా రిఫరల్ ఇన్కమ్ కూడా చాలా బాగా ఉంది. ఇంకా కొంతమందికి అర్థం కానిది ఏంటంటే రిఫరల్ ఇన్కమ్ కొంతమందికి ఇంకా అర్థం కాలేదు. ఆ అర్థం కాని రిఫరల్ ఇన్కమ్ గురించి నేను ఇప్పుడు మీకు ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. బట్ చాలామందికి అర్థం కావట్లేదు. అంటే లెవెల్ ఇన్కమ్, బ్రోంజ్ లెవెల్లో మనకి ఫస్ట్ $0 to $10,000 మన ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, అంటే మన కింద వాళ్ళది. అది ఫస్ట్ లెవెల్లో 15%, సెకండ్ లెవెల్లో 12%, థర్డ్ లెవెల్లో 10%. ఈ రకంగా మనకి డైలీ వస్తుంది. అది వాళ్ళ ఇన్వెస్ట్మెంట్కి కాదు, వాళ్ళకు వచ్చే ROI ఏదైతే ఉంటుందో ఆ ROIలో 15%, 12%, 10% అనేది మనకి 10 లెవెల్స్ వరకు కూడా ప్రతిరోజు మండే రోజు కూడా మనకి రావటం జరుగుతుంది. చాలా మంచి ఇన్కమ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఆ వెబ్సైట్లో ఒక మంచి విషయం ఉందని చెప్పాను కదా, అది కూడా నేను మీకు ఒకసారి రివీల్ చేసి చూపిస్తాను. మనకి ఎప్పటికప్పుడు ఇక్కడ వెబ్సైట్ ఓపెన్ చేస్తే చూడండి, ఇక్కడ ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్ ఈజ్ గ్లోబల్ డీసెంట్రలైజ్డ్ ఆర్ ఓవర్ ది కౌంటర్ మార్కెట్ ఫర్ ది ట్రేడింగ్ ఆఫ్ కరెన్సీస్, అవర్ కంపెనీ అన్లిమిటెడ్ సొల్యూషన్స్ అని చెప్పి ఏదో పెట్టాడు. ఇక ఈ తర్వాత నెక్స్ట్ ప్రాఫిట్ డిస్ట్రిబ్యూషన్, మనకి ప్రాఫిట్ అంటే మనం ఇన్వెస్ట్ చేసినటువంటి దానికి 1% కావచ్చు, 2% కావచ్చు, 3% కావచ్చు, 1 to 3% అన్నాడు. బట్ 1% అయితే పక్కాగా వస్తుంది. ఆ ప్రాఫిట్ అనేది ఇంకా ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాలు, ఎన్ని సెకండ్స్లో మన అకౌంట్లో యాడ్ అవుతుంది అనేది కూడా ఇక్కడ చూపించడం జరిగింది. చూసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాఫిట్ డిస్ట్రిబ్యూషన్ 8 hours 22, ఇంకా 8 గంటల 22 నిమిషాలు 53 సెకండ్లు, 52 సెకండ్లు అలా డౌన్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ వి యాక్సెప్ట్, 200 కోట్ల రూపాయలు వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా జాయినింగ్స్ చేసుకుంటారు. ఆ తర్వాత జాయినింగ్స్ ఆపేసి ఎంతవరకు అంటే అప్పటి వరకు ఎంతమంది జాయిన్ అయ్యారో అంతమందికి కూడా ప్రతిరోజు ROI ఇన్కమ్ ఇస్తాము అనేది వాళ్ళ అర్థం అనమాట. అలా చెప్తున్నారు. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే ఇందులో లార్డ్ ATM కార్డ్, వీళ్ళు ATM కార్డ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నౌ యూ కెన్ విత్డ్రా యువర్ ప్రాఫిట్ వ్యాలెట్ అండ్ లార్డ్ కాయిన్ ఫ్రమ్ ఎనీ ATM. అంటే వీళ్ళు కాయిన్ అనేది దాని నుంచి కూడా మనకి ప్రాఫిట్ వస్తుంది. కాయిన్ కొంటే కొనొచ్చు, లేకపోతే లేదు, వేరే విషయం. వీళ్ళ కాయిన్ ఏదైతే ఉందో అది కొన్నా దాని ప్రాఫిట్ వస్తుంది, లేదంటే మన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో దానికి మనకి ప్రాఫిట్ వస్తుంది కదా, ఆ ప్రాఫిట్ అనేది మనం విత్డ్రా చేసుకోవచ్చు అంటున్నాడు మన ప్రాఫిట్ వ్యాలెట్లో నుంచి. అది కూడా మనం మన దానికి ట్రాన్స్ఫర్ చేసుకోవడం లేకపోతే ఇంకోలాగా కాకుండా వీళ్ళు లార్డ్ ATM కార్డ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాని నుంచి మనం ఈ లార్డ్ ATM కార్డ్ అనేది 37 బ్యాంక్స్కి, ఇక్కడ చూసుకోవచ్చు, లార్డ్ ATM కార్డ్ సపోర్ట్ అప్ టు 37 బ్యాంక్స్ అండ్ ATM ఇన్ ఆల్ ఓవర్ వరల్డ్. ప్రతి ఒక్క కంట్రీలో, ఈ వరల్డ్ ప్రపంచం మొత్తంలో మనం ఈ లార్డ్ ATM కార్డ్ అనేది 37 బ్యాంక్స్ ఏదైతే ఉందో ఆ 37 బ్యాంక్స్లో వీళ్ళు టైప్ అయి ఉన్నారు. దాని నుంచి మనకు వచ్చినటువంటి ఏదైతే ఇన్కమ్ ఉందో, ప్రాఫిట్ ఉందో, అది మనం ఆ ATM కార్డును ఉపయోగించుకొని డెబిట్ చేసుకోవచ్చు, అంటే విత్డ్రా చేసుకోవచ్చు. దానికి సంబంధించి పక్కన ఇక్కడ కనపడుతుంది కదా లార్డ్ ATM ట్రేడ్ లాట్స్, ద ట్రేడ్ లాట్స్ అనే ATM ఒకటి ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్ అనమాట. ఈ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది కూడా మనం $13 పెట్టి
బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత మీరు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ అవర్ అచీవర్స్ అనేది అంటే వీళ్ళు లెవెల్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని, లెవెల్స్ అన్నీ కాదు, రేంజ్ రోవర్ కార్స్ ఇవన్నీ గిఫ్ట్స్ పొందినటువంటి వాళ్ళు అనమాట. వీళ్ళకి సంబంధించి ఫొటోస్ కూడా ఇవ్వటం జరిగింది. సరే, ఇక నా వెబ్సైట్ ఏదైతే ఉందో అది నేను నిన్న మీ ఎదురుగానే నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను. ఆ ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికి నాకు ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. మనకి ఎప్పుడైతే డిపాజిట్ చేస్తామో ఆ డిపాజిట్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ వ్యాలెట్లో ఈ విధంగా కనపడుతుంది. ఆ తర్వాత ప్రాఫిట్ చూసుకోవచ్చు. ఇక్కడ ప్రాఫిట్ చూసుకోవచ్చు. $1.02 నేను నిన్ననే ఇన్వెస్ట్ చేసింది $1.02 ఉంది. అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన వెంటనే మనకి ప్రాఫిట్ అనేది స్టార్ట్ అవడం జరుగుతుంది. అదే రోజున ప్రాఫిట్ అనేది స్టార్ట్ అవడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇన్కమ్ హిస్టరీ కూడా చూపిస్తాను. ROI హిస్టరీ, ఇక్కడ ROI హిస్టరీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. November 18, 7:30 PM. ఇక్కడ డిపాజిట్ హిస్టరీ కూడా మనం చూసుకోవచ్చు అనమాట. మై ప్యాకేజ్ హిస్టరీ ఒకసారి చూపిస్తాను. ప్యాకేజ్ నేను ఎప్పుడు తీసుకున్నా అంటే November 18 అంటే నిన్ననే 3:37 నేను ప్యాకేజ్ అనేది తీసుకోవడం జరిగింది. అంటే ప్యాకేజ్ అంటే నా $51.32 అనేది యాడ్ చేయడం జరిగింది ఈ ప్యాకేజ్ అమౌంట్. అంటే 3:37కి నేను డిపాజిట్ చేస్తే 7:30కి అంటే ఆఫ్టర్ 4 అవర్స్లో నాకు ఇన్కమ్ అనేది రావటం జరిగింది. ROI హిస్టరీ చూసుకోండి. 7:30 PM నాకు $0.51 అనేది రావటం జరిగింది. ఆ తర్వాత November 19 వాళ్ళ టైం ప్రకారం అంటే మిడ్ నైట్ 12:27 AM. ఈ 12:27 AMలో మనకి ఈ ఇన్కమ్ అనేది రావటం జరిగింది. అంటే మనం డిపాజిట్ చేసి 72 అవర్స్ కానీ 24 అవర్స్ కానీ వెయిట్ చేసే పని లేకుండానే వెంటనే చాలా స్పీడ్గా అనేది మనకి అదే రోజు ROI స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఛాన్స్ మిస్ అవ్వద్దు. కంపెనీ ఫిజికల్గా కూడా కంపెనీ ఉంది అనే సమాచారం ఉంది. అది కూడా తెలుసుకుంటాను. అపాయింట్మెంట్ కూడా తీసుకొని విజిట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇక ఆ తర్వాత అది కూడా నేను వీడియోలో మీకు చూపిస్తాను. తర్వాత నాకు ఎప్పుడు వీలైతే అపాయింట్మెంట్ ఎప్పుడు కుదిరితే అప్పుడు. ఇంకొక విషయం ఏంటంటే ఇలాంటి కంపెనీస్ మనం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళ టార్గెట్ అయిపోయిన తర్వాత ఎవరైతే టార్గెటెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అంటే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే కమిషన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి వీళ్ళంత జెన్యూన్గా పక్కా ప్రాజెక్ట్తో సహా మన కళ్ళ ముందు ఉంచుతున్నప్పుడు మనం వీళ్ళని ట్రస్ట్ చేయడంలో పెద్ద విశేషం ఏమీ లేదు. ఈజీగా ట్రస్ట్ చేయొచ్చు. ఎవరైతే డైరెక్ట్ మెంబర్స్ 13 మెంబర్స్ ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళంతా కూడా మీ కేవైసీ ఇక్కడ ప్రొఫైల్లోకి వెళ్ళి కేవైసీ అని ఉంటుంది. ఆ కేవైసీ మీద క్లిక్ చేసినట్లయితే మీ పాన్ కార్డు, ఆధార్ కార్డు ఈ రకంగా సబ్మిట్ చేయవచ్చు. ఆ తర్వాత 24 అవర్స్ లోపల అప్రూవ్డ్ అని వస్తే మీరు డిపాజిట్ చేయవచ్చు, లేకపోతే డిపాజిట్ చేయలేరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో 13 పీపుల్ ఏదైనా ఒక పని రిజిస్టర్ చేసుకొని వదిలేయటంతో ఉండకూడదు. మనం ఏదైనా పని మొదలు పెట్టామంటే అది కంప్లీట్ చేసుకొని రిలాక్స్గా కూర్చోవాలి. కానీ రిజిస్టర్ చేసుకొని వదిలేసి అలా కూర్చుంటే మనకన్నా లేజీ పీపుల్ ఎవరు ఉండరు అని చెప్పి చాలామంది అంటుంటారు. బట్ ఆ లేజీనెస్ వదిలేస్తే మనకి చాలా కంపెనీస్ మనం ఏదైతే ఫేక్గా ఉంటాయో అవన్నీ వెంటనే నమ్మేసి పెట్టేస్తుంటాం. ఇది జెన్యూన్గా ఉంది అనుకున్నప్పుడు మనం పెట్టలేం, త్వరగా ఆలోచిస్తాం. ఆ ఆలోచన ఫేక్ కంపెనీస్లో పెట్టేటప్పుడు వస్తే మనకి హ్యాపీగా ఉంటుంది. బట్ ఇదైతే ట్రేడ్ లాట్స్ అనేది ATM కార్డు కూడా ప్రొవైడ్నెస్ ఇస్తున్నారు. ATM కార్డు ప్రొవైడ్ చేస్తున్నారు అంటే వాళ్ళు పెద్ద వేరే కంపెనీస్ ఎవరూ లేదు ఎంత మటుకు ఇలాంటిది. ప్లస్ ఫిజికల్గా కూడా కంపెనీ ఉంది కాబట్టి వాళ్ళు దీన్ని పక్కాగా మెయింటైన్ చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళంతా కూడా యాక్టివేట్ చేసుకొని మీ ప్రొఫైల్లో కేవైసీ కంప్లీట్ చేసుకొని డిపాజిట్ స్టార్ట్ చేసి వెంటనే అదే రోజు మీరు ఎర్నింగ్స్ తీసుకుంటూ ఉండండి. ఇంకా జాయినింగ్స్ ద్వారా కూడా 10 లెవెల్స్ ఉన్నాయి. మొత్తం 10 లెవెల్స్ ఆఫ్ లెవెల్ ఇన్కమ్ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు. ప్రతి ఒక్కళ్ళు వెంటనే జాయిన్ అయిపోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. తిరిగి మరొక వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను. టిల్ దెన్ జై హింద్.